ముప్పైవ తారీఖు నాడు యాదాద్రి భువనగిరి జిల్లాలో గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారి రివ్యూ సందర్భంగా నకరికల్ శాసనసభ్యునిగా నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, పునాదిగాని కాలువలు, ఐటీ పాంల లిఫ్టు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు, దీని మీద ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి భువనగిరి పార్లమెంటు సంబంధించి ప్రత్యేకమైనటువంటి రివ్యూ సమావేశం ఉన్నప్పుడు ఆ సమావేశానికి ఇరిగేషన్ శాఖ ఈఎన్సి, ఇరిగేషన్ శాఖ సిఈ, అట్లాగే ఇరిగేషన్ మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మేము అక్కడ ఆ రివ్యూలో పాల్గొనడానికి వెళ్ళటం జరిగింది. ఆ సందర్భంలో మంత్రి గారి రావటం ఒక 2.5 గంటలు లేట్ అయినటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నటువంటి డీసీపీ, ఏసీపీ, అక్కడ ఉండేటువంటి మిగతా సిబ్బంది అందరం కలిసి భోజనం చేసినాం, కలిసి అక్కడే చాలాసేపు ఉన్నాం. ఆ తదుపరి 2 మంత్రులు వస్తున్నటువంటి సందర్భంలో నేను హెలిప్యాడ్ దగ్గరికి పోయి రిసీవ్ చేసుకునేటువంటి 6 ప్రజాప్రతినిధుల లిస్టులో నా పేరు కూడా ఉండి అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడున్న డీసీపీ, ఏసీపీ వీళ్ళు నా పట్ల ప్రవర్తించినటువంటి తీరు, నన్ను అవమానించినటువంటి తీరు మీద ఈరోజు స్పీకర్ గారిని కలిసి ప్రివిలేజేషన్ మోషన్ ఇవ్వటం జరిగింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21, ఆర్టికల్ 94, ఆర్టికల్ 19 ప్రకారంగా నా హక్కుల్ని నా విధుల్ని ఆటంకపరిచి నా హక్కుల్ని హరించిన దానికి గాను నిరసనగా ఈరోజు వారిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను స్పీకర్ గారిని కోరటం జరిగింది. యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ ప్రజల సమస్యల మీద నేను మాట్లాడటానికి వెళుతున్నప్పుడు నన్ను అవమానించడం ద్వారా, నన్ను ఆటంకపరచడం ద్వారా నా నియోజకవర్గాన్ని, నా నియోజకవర్గ ప్రజల్ని అవమానించినట్టుగా నేను ఫీల్ అవుతా ఉన్నాను. కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి ఈ ఆర్టికల్స్ ప్రకారంగా ప్రజాప్రతినిధిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు రక్షణ కల్పించి వాళ్ళను అన్ని విధాలుగా రక్షించడం కోసం మాత్రమే భారత రాజ్యాంగంలో ఈ సంబంధించినటువంటి ప్రోటోకాల్ సిస్టమ్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ఈ ప్రోటోకాల్ని వైలెన్స్ చేయటం అనేటువంటిది ఒక విరేషం కాదు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ ఒక్క ప్రజాప్రతినిధికి కూడా ఇట్లాంటి అవమానకరమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి, బాధపడేటువంటి, మానసికమైనటువంటి ఇబ్బందికి గురి చేసేటువంటి చర్యలు జరగొద్దు. అట్లాంటి చర్యలు జరగకుండా ఉండటానికి చర్యలు తీసుకోమని చెప్పేసి ఈరోజు మేము స్పీకర్ గారిని కోరటం జరిగింది. గత ప్రభుత్వ తాలూకు అనేక అవమానాల్ని, అనేక ఇబ్బందుల్ని, అనేక రకాల హింసల్ని కూడా ప్రజాప్రతినిధులు ఎదుర్కొన్నటువంటి ఒక సందర్భాన్ని కూడా మేము స్పీకర్ గారికి గుర్తు చేసినాం. గత తాలూకు భావాల్ని, గత తాలూకు విధానాల్ని ఇంకా పోలీసు వ్యవస్థ అట్లనే బతికిస్తుంది. దాన్ని సరిచేయాలి, సవరించాలి, సంబంధించినటువంటి బాధ్యులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము స్పీకర్ గారిని కోరటం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిని పోలీసు వ్యవస్థ అవమానించడం, బాధ పెట్టడం అంటేనే ఆ ప్రజాప్రతినిధిని పలసన చేసి, చులకన చేసి, శత్రువుల ముందు, రకరకాల వ్యక్తుల ముందు ఈ ప్రజాప్రతినిధిని వీక్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి నా
ప్రొటెక్షన్ భారత రాజ్యాంగం కల్పించినటువంటి నా విధులకు సంబంధించినటువంటి ఆటంకపరిచిన, నా విధులకు సంబంధించినటువంటి ఇబ్బంది చేసిన, నన్ను అడ్డుకున్న ఈ పోలీస్ అధికారులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను స్పీకర్ గారిని కోరటం జరిగింది. వారిపైన చర్య తీసుకొని నా హక్కుల్ని కాపాడవలసినటువంటి బాధ్యత తమరిపైన ఉందని చెప్పేసి మేము స్పీకర్ గారిని విజ్ఞప్తి చేయటం జరిగింది. ఈరోజు అక్కడ ఉండేటువంటి అధికారులు నేను ఈ ప్రివిలైజేషన్ మోషన్ ఇస్తున్నానని తెలిసిన తర్వాత కింది స్థాయి పాపం, ఏ పాపం తెలియనటువంటి కింది స్థాయి పోలీసుల పైన వాళ్ళు నోటీసులు ఇచ్చి, కానిస్టేబుల్ పైన నోటీసులు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్కడ ఏ డ్యూటీ ఎవరు చేయాలి, ఎక్కడ ఎవరు ఉండాలి, ఎక్కడ ఏ పద్ధతుల్లో రక్షణ కల్పించాలని చెప్పేసి డ్యూటీ చార్ట్ను ఇవ్వవలసింది అక్కడ ఉండేటువంటి రేంజ్ సంబంధించినటువంటి సిపిగా, అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయవలసింది అక్కడున్న డీసీపీలు, ఏసీపీలు. వీళ్ళని వదిలిపెట్టి మామూలు కానిస్టేబుల్ పైన నోటీసులు ఇవ్వటం, వాళ్ళకు షోకా చేయటం అనేటువంటి దాన్ని ఖండిస్తూ, వాళ్ళు కాదు ప్రధానమైనటువంటి బాధ్యత వహించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అంటే గత ప్రభుత్వ తాలూకు పోకడలని, ప్రజాప్రతినిధుల పట్ల అమర్యాదగా ప్రవర్తించేటువంటి తీరు ఇంకా పోలీస్ వ్యవస్థలో మారలేదు. దాన్ని మార్పు వచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము స్పీకర్ గారిని కోరటం జరిగింది. ఏది ఉంది ఏముంది అనేటువంటిది కూడా స్పీకర్ గారిని వాళ్ళని విచారించి తేల్చమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసినాం. అంటే అక్కడ ఉన్న ఒక్కరిద్దరు అధికారులు చేసినటువంటి చర్యకు ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆ అధికారుల యొక్క విధానం మీద, అధికారుల యొక్క ప్రవర్తన మీద, అధికారుల యొక్క వ్యవహార శైలి మీద, మేము బాధపడ్డ తీరు మీద ఈరోజు మేము స్పీకర్ గారికి విన్నపించుకోవడం జరిగింది. కాబట్టి అక్కడ ప్రవర్తించినటువంటి వ్యక్తుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మాత్రమే మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తుల మీద చర్య తీసుకోవడం ద్వారా వ్యవస్థలో ఇలాంటివి జరగకుండా ఒక మార్పు తీసుకురావాలని కూడా మేము స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే మాకు స్పీకర్ మీద నమ్మకం ఉంది. స్పీకర్ చర్య తీసుకుంటాడు, స్పీకర్ దీన్ని సరిచేస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. కాబట్టి అక్కడ విశ్వాసంతోనే మేము ఈరోజు ముందుకెళ్తాము. దళితులు ఎమ్మెల్యేల పట్ల ఏమన్నా కాన్ఫరెన్స్ జరుగుతుందా? ఎందుకంటే చాలాసార్లు కూడా ఇటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే దళిత ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఏ రాజకీయ పలుకుబడి లేనటువంటి వాళ్ళు మాకు జరగొద్దు అనేటువంటిది 100% కోరుకుంటున్నాం. మాకు రక్షణ కవచం అంటే కాన్స్టిట్యూషనే, భారత రాజ్యాంగమే. ఈ కాన్స్టిట్యూషన్ మాకు రక్షణ కవచంగా ఉంది. ఇదే వైలెన్స్ అవుతుంది, ఇది ప్రధానంగా మా దళిత ప్రజాప్రతినిధుల పైన వైలెన్స్ అవుతుంది అనేటువంటిది ఒక భాగం అయితే, ఒక దళిత ప్రజాప్రతినిధులే కాదు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ ప్రజాప్రతినిధులకైనా ఇది జరగొద్దు, ఈ చట్టం వైలెన్స్ కావద్దు, కాన్స్టిట్యూషన్ని కాపాడవలసిన, కాన్స్టిట్యూషన్ని రక్షించవలసినటువంటి పోలీసు యంత్రాంగమే ఈ చర్యలకు పాల్పడటం మూలంగా తప్పుడు సంకేతాలు, తప్పుడు ఒపీనియన్ పోతుందనేటువంటిది మేము స్పీకర్ గారు గుర్తు చేయడం జరిగింది. ఈరోజు మమ్మల్ని అవమానించడం ద్వారా ఇలా మమ్మల్నే గుర్తుపట్టలేనటువంటి వాళ్ళు మాకేం రక్షణ కల్పిస్తారు, శత్రువులను ఏం ఐడెంటిఫై చేస్తారు అనేటువంటిదే ఈరోజు మా ముందు ఉన్నటువంటి ప్రశ్న. స్పీకర్ గారు త్వరలో వాళ్ళని పిలుస్తాను, విచారిస్తాను. ఆ విచారణ సందర్భంగా ఈరోజు పిటిషన్ ఇచ్చినటువంటి మమ్మల్ని కూడా మాకు కూడా ఇంటిమేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. కాబట్టి స్పీకర్ గారు విచారణ పైన స్పీకర్ గారు పిలుస్తారనేటువంటి ఒక నమ్మకం మాకు ప్రగాఢంగా ఉన్నది. ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యే, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు నా సహచర శాసనసభ్యులు, మరి మొన్న జరిగినటువంటి మంత్రి గారి సమావేశానికి వెళ్తూ ఉంటే వేముల వీరేశం గారిని అవమానించడం, అడ్డగించడం సహేతుకం కాదు. ఇది మాకు రాజ్యాంగం పట్ల సిద్ధించినటువంటి హక్కు. మా హక్కులను కాలరాస్తూ ఆర్టికల్ 19 ప్రకారంగా కానీ, 21 ప్రకారంగా కానీ, 194 ప్రకారంగా కానీ శాసనసభ్యులకు సిద్ధించినటువంటి హక్కులు ప్రోటోకాల్ను పాటించకుండా
నెట్టివేయడం అనేది పోలీసు దురహంకారానికి అనుకోవాలా, లేకపోతే దళితుడైనటువంటి శాసనసభ్యుడు లెక్కలేదులే, ఎవరు ఈయన పక్షాన రాడులే, రాజ్యాంగం మాకు లెక్క అని మొన్న వీళ్ళు ప్రవర్తించిన తీరును బట్టి మాకు బాధ కలిగింది. ఆ బాధను పురస్కరించుకొని శాసనసభ స్పీకర్ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం, శాసనసభ్యుల పట్ల ప్రవర్తించాల్సిన తీరు వారు బాగాలేదని మేము గమనించి బాధపడి, దళితులుగా మరి ముఖ్యంగా మేము ఎవరన్నా సిఐనో ఎస్ఐనో పోస్టింగ్ చేస్తే కూడా తీసేసే పరిస్థితి, ఏదన్నా తీసుకుపోయి మా సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరైనా సిఐని వేస్తే వాడిని హింసించి మెమోలు ఇచ్చి వాడు పారిపోయేటట్టు చేసేది నా నియోజకవర్గంలో కూడా, నా మానకొండూరు నియోజకవర్గంలో కూడా కమిషనర్కు కాదని ముఖ్యమంత్రి సలహా తీసుకొని వేస్తే కూడా అక్కడ వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు. దళితుడైనటువంటి మానకొండూరు సిఐ ఈరోజు అంటే మేము నియమించే హక్కు లేదా మాకు? లేకపోతే శాసనసభ్యులు రికమెండ్ చేసే దానికి పనికిరారా మరి ఈ యొక్క సిపిలు? వీళ్ళు గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నాం. ఈ విధంగా మా యొక్క హక్కులను చాలామంది అధికారులు ఫోన్లు ఎత్తరు, పలకరు, పని చెప్తే చేయరు. ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుంది. కాబట్టి ఈరోజు బాధపడి మనస్తాపానికి గురై మాకు జరిగిన అవమానం ఏ ఒక్క సభ్యునికి కూడా జరగకూడదని వారి మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు పిలిపించి విచారణ చేయాలని మేము ఈరోజు స్పీకర్ గారిని కోరడం జరిగింది. స్పీకర్ గారు తక్షణమే నిర్ణయం తీసుకొని వాళ్ళని పిలిపించి న్యాయం చేకూరుస్తారని మేము ఆశపడతా ఉన్నాం. థ్యాంక్ యూ. 30వ తారీఖు జరిగిన ప్రోటోకాల్ విషయంలో నా అన్న లాంటి వాడు నగరికల్ ఎమ్మెల్యే వీరేశం గారికి జరిగిన అవమానానికి కొద్దిగా బాధ అనిపించే మేమందరం ఒక 2-3 రోజులు కూర్చొని దీని గురించి ప్రక్షాళన చేసుకొని ఈరోజు మాకు పెద్దలైన స్పీకర్ గారికి ఈ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే పోలీసు వ్యవస్థ అధికారులు ఒక ఫ్రెండ్లీ పోలీసుగా నడుస్తున్న సమయంలో ఇలాంటి ప్రజానాయకులకి ప్రజాప్రతినిధులకి జరిగితే మిగతా జనాలకి ఎట్లా భావన పోద్దనే ఉద్దేశంతో ఆ భావన మంచిగా ఉండాలా అనే ఉద్దేశంతో ఇచ్చాం తప్ప మేమేదో పోలీసు వ్యవస్థ మీద వ్యతిరేకంగా కాదు. ఒక 2-3 ఉన్న వ్యవస్థని మార్పులో తీసుకురావడం కోసం వాళ్ళు అలాంటి వాళ్ళని కొద్దిగా పక్కన పెట్టైనా సరే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ లెక్కనే ఉండి ప్రజానాయకులకే నమ్మకం లేనప్పుడు ప్రజలకే నమ్మకం కలుగుద్దనే భావన పోకూడదు. ప్రభుత్వం మంచిగా చేస్తుంది. ప్రభుత్వం మీద కూడా ఇలాంటి వాళ్ళు కొంతమంది బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి అలాంటి రిపీట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మేము స్పీకర్ గారికి ఈ వినతి పత్రం ఇచ్చి రాబోయే రోజులలో ఎలాంటి ప్రజానాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ సమన్వయంగా చూసి ఒక ఫ్రెండ్లీ పోలీస్ ఒక వ్యవస్థ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో ఇక్కడ పనిచేస్తున్న విధానము అన్ని విధాలుగా చేస్తున్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నమ్మకాన్ని, ఎందుకంటే దగ్గర మంత్రులు కానీ అందరూ చాలా కోఆర్డినేట్స్తో పనిచేస్తున్నారు. పోలీసులు కూడా దీనికి పూర్తిగా సహకరించి ముందుకు పోతే ఇంకా ప్రజల్లో మంచి నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి విషయాలు ఎప్పుడు రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి సంఘటనల వల్ల ప్రతిపక్షాలకు వాళ్ళకు ఆయుధం ఇచ్చినట్టు కాదా? ప్రతిపక్షాలకు ఆయుధం ఇది ఓన్లీ 2-3 కోసం ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టు కాదు. ఇది కేవలం హక్కుల కోసం కూడా మాట్లాడుతున్నారు. అందరం ఎవరైతే ప్రజల కోసం ప్రజల కోసం అందరం పనిచేస్తున్నాం. వ్యవస్థలో పోలీసులు అయితేంది, రెవెన్యూ వాళ్ళు అయితేంది, మేమైతేంది, ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలను గౌరవిస్తేనే కదా ప్రజలు కూడా గౌరవించేది. అసలే మనకు తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ అనే వాక్యం ప్రజల్లోకి పోతుంది. దాని నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండటానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ.